పాపమనే ఊబిలో కూరుకుపోయి ప్రయాసతో కష్టపడుతూ తప్పికొని ఉన్నారు. నీటి ఓటల కొరకు ఎదురు చూస్తున్నారు, రక్షణ ఓటల కొరకు ఎదురు చూస్తున్నారు, జీవజలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి పంచి పెట్టాలని, వారికి పరిచయం చేయాలని ఆ సమరయ స్త్రీ పరిగెత్తింది. ఆమె పరిగెత్తు కోసం అంటే అనేకులకు జీవజలములను పంచి పెట్టాలని. ఇదిగో ఈమె కూడా పరిగెత్తింది, నీళ్లను చేదుకుని రావడానికి, ఒంటెల యొక్క దప్పిక తీర్చడానికి కదా. ఈ దినాల్లో మనం కూడా ఇలానే పరిగెత్తాలి. ఒకవేళ రక్షణ పొందలేదా, నువ్వు రక్షణ పొందాలని నువ్వు పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధికి రావాలి. ఆల్రెడీ రక్షణ పొంది ఉన్నావా, అనేకులు రక్షణ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నీవు పరిగెత్తాలి ఆత్మల రక్షణ కొరకు. అదిగో ఈ రెబ్కా పరుగెత్తింది. ఈమె పరుగు ఎందుకోసం? దప్పిక తీర్చాలి. ఈమె పరుగు రక్షణ కొరకు, రక్షణను పంచి పెట్టాలని, ఆత్మీయ దప్పికను తీర్చాలని. ఈ రోజున మన పరుగు ఇలానే ఉండాలి. అనేకుల ఆత్మీయ దప్పికను తీర్చాలన్న తపనతో మనం ఉండాలి.